హ్యాపీగా ఉన్నాను అనుకుంటున్నారా? నేనైతే ఈరోజు అంటే ఈరోజు కాదు, ఒక డిసిజన్ అయితే తీసుకున్నా. ఇక్కడ నుంచి నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నా. ఇక్కడ ఉండేసరికి నాకు రోజు మందు తాగడం, అజ్జు గుర్తుకు రావడం, ఫస్ట్ నుంచి నాకు అవే గుర్తులు వస్తున్నాయి. డిసెంబర్ అంటే నాకు ఒక ఏమంటారు నెగిటివిటీ అన్నట్టు. సీరియస్ గా మాట్లాడడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఒక ఛాన్స్ ఏమంటారు డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. అక్కడ కూర్చో అసలు మా ఇంట్లో ఉండబుద్ధి అవుతలేదు. ఏ ఇంట్లో మార్చుకో, వేరే ఫ్లాట్ తీసుకో. వేరే ఫ్లాట్ కాదు, ఇక్కడ నుంచి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతా. పిల్ల పోతా అంటే నీకేంటి? కటింగ్ చేసుకుని వచ్చిన మా ఇంటికి వెళ్ళినా కాదు, ఇప్పుడు పోతే ఏంటి ప్రాబ్లం? పోవద్దు, ఎందుకు పోతుంది? సరే మా మమ్మీ మనశ్శాంతిగా హ్యాపీగా ఉంది. ఆల్రెడీ మమ్మీ వీడియో చూస్తుంది, ఇవన్నీ చూస్తుంది. కానీ ఎడ కూర్చో చూసుకొని నేను నాకేం లేదు, మా మమ్మీ అన్నీ చెప్తా కానీ ఎలా ఉన్నారా ఆంటీ? నేను బాగానే అండి. అది అజ్జుని అడిగితే అజ్జు అవసరం లేదు, అమ్మకి ఏమేమో చెప్తావు అది ఇక్కడేమో వీడు అమ్మాయిలతోని అక్కడితో ఇక్కడితో తమాషాలు చేస్తున్నాడు. ఏమైనా అంటే సరే వీడి ఇష్టం అంటే వీడి పర్సనల్ లైఫ్, నేను దూరను, నాకు నా పర్సనల్ లైఫ్ ఉంటుంది. కానీ చేసిన తమాషాలు అన్ని నా ముంగడికి తీసుకొచ్చి చూపిస్తున్నాడు. వాడు ఎందుకు వచ్చుతాడా అండి? వాడికి అమ్మాయిలతో మాట్లాడే టైమే దొరకదు. వాడికి వీడియోలు కొట్టే టైం కూడా లేదు. వాడికి ఫస్ట్ తిండి తినే టైం లేదు. వాడికి ఐశ్వర్య దీంతో గొడవ మీకు వచ్చినప్పుడు ఏం చేయాలి చెప్పండి? అంత లేదు యాక్టింగ్ లేదు మాకు. నువ్వు మా ఇంటికి నేను చాలా సీరియస్ అవుతా ఈ విషయంలో. హే గాయ్స్, సో ఇందా నుండి నేను తెగ రెచ్చిపోతున్నా కదా. 5 నిమిషాలు మాట్లాడాలి నాకు టైం ఇవ్వు బావాకి ఇవ్వు అనుకుంటా. మొన్నటి దాకేమో మొహమేమో ఇంత పెట్టుకొని కూర్చున్నా. ఇప్పుడు ఎందుకు అంత హ్యాపీగా ఉన్నాను అనుకుంటున్నారా? నేనైతే ఈరోజు అంటే ఈరోజు కాదు, ఒక డిసిజన్ అయితే తీసుకున్నా. ఇక్కడ నుంచి నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నా. అది హైదరాబాద్లోనే. మా అమ్మ వాళ్ళ ఇల్లు విజయవాడ కదా, హైదరాబాద్ ఏంటి అని అనుకుంటారు మీరు. అమ్మ అంటే అత్తమ్మ, మా అత్తమ్మ అజ్జు వాళ్ళ మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను ఉందామని అనుకుంటున్నా. ఇక్కడ ఉండేసరికి నాకు రోజు మందు తాగడం, అజ్జు గుర్తుకు రావడం, ఫస్ట్ నుంచి నాకు అవే గుర్తులు వస్తున్నాయి. డిసెంబర్ అంటే నాకు ఒక ఏమంటారు నెగిటివిటీ అన్నట్టు. ఈ మంత్ మొత్తం నేను ఏం చేస్తానో ఎలా ఉంటానో మీరు అబ్జర్వ్ చేస్తున్నట్టున్నారు. నా ఛానల్లో కూడా నేను వీడియోలు కూడా అంతగానో కొడతలేను, నా మైండ్ పని చేయక. అదే విషయం పట్టుకుని మాట్లాడదాం అనుకుంటున్నా. కొన్ని రోజులు నేను వెళ్ళి మా అత్తమ్మ దగ్గర ఉండిపోతాను. మా అమ్మ దగ్గర ఆంటీ గారు ఎట్లన్నా అంటారు, వచ్చేయమ్మా నా దగ్గర ఉండమ్మా. వద్దు, అవసరం లేదు, నువ్వు వద్దంటే వద్దు అన్నారు. ఫోన్ వస్తుంది చెప్పి ఎవరు నాకేనా? సర్లే కానీ ఎప్పుడైనా లైఫ్లో సీరియస్గా ఆల్రెడీ అక్కడ నుంచి ఆల్రెడీ కనిపిస్తున్నావు తెలుసా నువ్వే మాట్లాడతా అన్నదిగా, బావగారు మాట్లాడతా అన్నదిగా. నన్నేమో సరే బాగున్నావురా, హెయిర్ కట్ చేపించినావు, మీసాలు తీపించినావు, అంతేగా. సీరియస్ గా మాట్లాడతా అన్నది, ప్లీజ్ నువ్వు చిల్లరగా వేయకుండా. సీరియస్ గా మాట్లాడడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఒక ఛాన్స్ ఏమంటారు డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. అక్కడ కూర్చో ఒరే అది అందరికి వెళ్తే బాగాలేదురా, నీట్ గా ప్రజెంట్ గా మాట్లాడి మంచిగా మాట్లాడుతున్నా. నేను మారిపోయినా. నేను అక్క అంటే దవడల దగ్గరికి ఏంటి అలా ఉన్నాయి?
నిజం లేదు రోజు గేమ్. ఎవరితో సోకుంటది దానికి నీకు అడ్డంగా పగిలిద్ది, అర్థమవుతుందా? నా దగ్గర ఇలాంటి తమాషాలు మాట్లాడకు, చేస్తే బయట చేసుకో. ముంగడికి వచ్చి చేసినావు అనుకో తమాషాలు, నీకు చెప్తున్నా. సో గైస్ వీడికైతే గజ్జి పట్టిందంట, ఏ లంజ పెట్టిందో నాకు ఇదే మాటలు వస్తాయి, ముందే చెప్తున్నా. చూపిన ఫోటో తీసుకో, ఫోటో తీసుకో, తమ్ముడు తీసుకో, సరదా చూపి. సో 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 గైస్ కదా ఇలాంటి వేషాలు వేస్తే ఏ అమ్మాయి వాళ్ళ లైఫ్ లో ఉండదు. డేటింగ్ డేట్ గర్ల్స్. కూర్చో 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 కూర్చో, చెప్తున్నా చేతులు కట్టుకో. ఇప్పుడు నేను చెప్పే మాటలు వింటే నువ్వు బయట కురుకుతావు. మంచి మంచి ఇదంతా చెప్పు చెప్పు. అది వచ్చి ఇప్పుడు దాకా నేను ఈ పని చేయలేదు, కానీ చేయాలనిపిస్తుంది. ఏం పని అన్ని చేసినావు అదే, కానీ చేయాలనిపిస్తుంది. చెప్పు. ప్రపంచంలో లంగపాలని చేద్దాం, ఇంకేం లంగపాలి? ఇలాంటి లంగా దొరికినాక జాకెట్ ఏడ వేసుకుంటాం. సరే చెప్పు ఏంది చెప్తాను. నాకు అసలు మా ఇంట్లో ఉండబుద్ధి అవుతలేదు. ఏ ఇంట్లో మార్చుకో, వేరే ఫ్లాట్ తీసుకో. వేరే ఫ్లాట్ కాదు, ఇక్కడ నుంచి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతా. విజయవాడ మరి వీడియోలు? విజయవాడ కాదు మరి ఇంకేంటి, ఎంతమంది అమ్ముందా నీకు? సైదాబాద్. మీ మమ్మీ మా మమ్మీ దగ్గర చెప్తావా? అవును ఎందుకు ఇలా పడ్డ నాటకాలు చాలా మా ఇంట్లో పడుతుంది నాటకాలు. నీకేడు తెగింది అత్తమ్మ అత్తమ్మ అని పిలవలేక నేను అమ్మ అని పిలుస్తున్నా. We got breakup dude. We got breakup dude. We not breakup, okay? We got breakup. మా బాండింగ్ పోలేదు. సరే మన బాండింగ్ ఓకే సరే అత్తమ్మ అమ్మ అంటున్నా. ఇప్పుడు మమ్మీ దగ్గర పోయి ఏం చేస్తావు? ఆమె కూతురు ఆమెతో ఉండిపోతా. యాక్టింగ్ మొత్తానికి ఉంటాను కొన్ని డేస్ మా ఉంటాను. మమ్మీని మెంటల్ టార్చర్ అసలు మా అమ్మ మారన్న ప్రశాంతంగా ఉంది. ప్లీజ్ మా మమ్మీ మారన్న ప్రశాంతంగా ఉందా? ప్రశాంతంగా ఉంది. ఆమె ఒక్క ఆమెను ఆడ పెట్టి ఇక్కడ ఒక్క ఆమె మా అన్న యాక్టింగ్ లేదు. మా సొంత అన్న నాకు అందుకో అక్క అన్న ఇద్దరు ఉన్నారు. మా సొంత అన్న మా మమ్మీతోనే ఉంటాడు. మీ అన్న డ్యూటీకి వెళ్ళి వస్తాడు. డ్యూటీకి వెళ్తాడు చేస్తాడు. మళ్ళీ సాటర్డే సండే మమ్మీతోనే ఉంటాడు. సాటర్డే వెళ్తాడు ఇంటికి. నీ ప్రాబ్లం రా పిల్ల పోతా అంటే నీకేంటి? ఇంటికి ఇగో కటింగ్ చేసుకుని వచ్చిన మా ఇంటికి వెళ్ళినా. కాదు ఇప్పుడు పోతే ఏంటి ప్రాబ్లం? పోవద్దు, ఎందుకు పోతుంది? సరే నేను అసలు మా మమ్మీ గారు ఒక అమ్మ మా మమ్మీ గారు ఏమేమో చెప్పి నా గురించి. నీ దగ్గర పర్మిషన్ తీసుకోవట్లేదు చెప్తున్నా. పర్మిషన్ తీసుకోదా? నీ దగ్గర ఇల్లు ఎవరు? మా ఇల్లు దావడికైతే ఇంకా కాదు. మా మమ్మీకి ఫస్ట్ మా అమ్మకి ఫోన్ చేసి అడుగు, మా మమ్మీ ఏమంటారు చూడు. సరే మీ మమ్మీ ఏమంటే అదేనా? మా మమ్మీ ఏదన్నా మమ్మీ రమ్మని నువ్వు పోవద్దు. ఎందుకు నీకేంట్రా అమ్మ డిసిషన్ తీసుకున్నాక మా ఇంటికి ఎందుకు పోతాకా? నీకెందుకు? మా మమ్మీ మనశ్శాంతిగా హ్యాపీగా ఉంది. మమ్మీ వీడియో చూస్తుంది, ఇవన్నీ చూస్తుంది కానీ చూసే చూసుకొని నేను నాకేం చెప్తా కానీ ఇప్పుడే నెంబర్ కూడా మార్చేస్తా. అమ్మ అని పెట్టుకుంటా, మంచిగా వెళ్ళి అమ్మ పెట్టుకో నాన్న పెట్టుకో. సరే ఆంటీ ఏమంటే అదే కూర్చో. నువ్వు ఇవన్నీ మెంటల్ టార్చర్ పెట్టండు మా మమ్మీకి, అర్థమవుతుందా? ప్రశాంత మనశ్శాంతి ఉన్నది. ఇప్పుడు ఆమెకు ఎందుకు ఫోన్ చేశాడు కూడా అవసరం అక్క? తెలుగుదా? అవసరం లేదు. మా అమ్మ మేము మంద మాట్లాడుకుంటాం, నీకెందుకు? నీకేం రైట్స్ కూడా లేవు. ఏ నువ్వు మాట్లాడవా? మా మమ్మీ వాళ్ళతో మూసుకొని కూర్చో. మీ మమ్మీతో మాట్లాడతా, మీ మమ్మీకి మెంటల్ స్ట్రెస్ ఎప్పుడు ఇవ్వలేదు, అర్థమవుతుందా? నాకు ఇలాంటివి చెప్తే చాడీ చెప్తా. హలో ఆంటీ గారు. గొడవ ఏం కాదు, అది వీడియో చూస్తున్నాం కానీ. ఎలా ఉన్నారు ఆంటీ? నేను బాగాలే ఆంటీ. నేను తింటలేను. అదే నేను అనుకుంటున్నా అంటే ఇక్కడ నాకు మనసు పడతలేదు. కొన్ని రోజులు మీ దగ్గరికి వచ్చి ఉందామా అనిపిస్తుంది. మీరు ఎట్లానో రారు. మీరు వచ్చిన ఈడేమో అజ్జుగాడు ఇంటికి వచ్చి చప్పుడు చేస్తాడు. ఒకవేళ మీరు ఇక్కడ వచ్చి నా దగ్గర ఉన్నా నాకే మనసు పడతలేదు. మీ దగ్గరికి వచ్చి కొన్ని రోజులు ఉందామా అనుకుంటున్నా. అదే అడుగుదామని చెప్పి అనుకుంటున్నా. ఎట్లన్నా ఇప్పుడు కోడలుగా ఎలాగైనా రాలేం కదా ఆంటీ. మీ కూతురుగానే వచ్చి ఉందాము మీ దగ్గరే అనుకుంటున్నా కొన్ని డేస్ వరకు. రావాలని అడగాలి, ఎప్పుడైనా రావచ్చు. కోడలేమైనా కూతురైనా అది నువ్వే కదా. వాడేది వద్దన్నదని మేము వదిలేయం కదా. ఎప్పటికైనా నువ్వు నా కోడలే ఆంటీ. వినిపిస్తలేదు.
అమ్మా వినిపించలేదంటే ఎప్పటికైనా నువ్వు నా కోడలే, కూతురు కాదు, కోడలు ఎప్పటికైనా. ఆంటీ కోడలా కూతురా ఆంటీ? కోడలు చేసి కూతురు రెండు నువ్వే కదా. 100 మంది వచ్చినా నువ్వే కోడలివి. సరే ఆంటీ, నాకు ఈ మాట చాలు. మీరు ఏమనకపోయినా పర్లేదు, కానీ ఏమనకపోయినా పర్లేదు ఆంటీ. నేను వస్తా ఆంటీ మీ దగ్గరికి. అది అజ్జుని అడిగితే అజ్జు అవసరం లేదు, అమ్మకి ఏమేమో చెప్తావు, అది ఇక్కడేమో వీడు అమ్మాయిలతోని అక్కడితో ఇక్కడితో తమాషాలు చేస్తున్నాడు. ఏమైనా అంటే సరే వీడి ఇష్టం ఆంటీ, వీడి పర్సనల్ లైఫ్, నేను దూరను, నాకు నా పర్సనల్ లైఫ్ ఉంటుంది. కానీ చేసిన తమాషాలు అన్ని నా ముంగడి తీసుకొచ్చి చూపిస్తున్నాడు. ఇప్పుడు ఏమన్నాడు, నేను రోజు మా అమ్మతో ఫోన్ మాట్లాడతాను, సాటర్డే వెళ్తాను అమ్మ దగ్గరికి, అక్కడ మీ మమ్మీ ఒక్కళ్ళే ఉంటున్నారా, అట్లీస్ట్ నీకు సిగ్గు లేదు ఏం లేదు, నువ్వన్నా వెళ్ళి ఉండొచ్చు కదా, లేకపోతే ఇక్కడికన్నా తీసుకొచ్చి పెట్టొచ్చు కదా అంటే ఏమీ అవ్వట్లేదంట. వీడికి మాటలు మారుస్తున్నాడు. అదే మా మమ్మీ ఇక్కడ ఒక్క అమ్మే ఉంటే నేను ఉంచుతాను ఆంటీ గారు. వాడు ఎందుకు వచ్చుతాడా అండి? వాడికి అమ్మాయిలతో మాట్లాడే టైమే దొరకదు వాడికి. వాడికి వీడియోలు కొట్టే టైం కూడా లేదు వాడికి. ఫస్ట్ తిండి తినే టైం లేదు వాడికి. అంత బిజీ అయిపోయింది పాప అమ్మాయిలని. మాకు అసలు కావాలని ఇక్కడ కనబడుతున్నాయి, అర్థమవుతుందా? ఓ బాటిల్ మేడం ఏంది మళ్ళీ ఏంది కొత్త పంచాయతీ అవసరం? పంచాయతీ ఏంది? పంచాయతీ మీరు ఏమైనా చేసుకోవాలి. మళ్ళీ ఈ పంచాయతీలో అవసరం ఈ పిల్లతోని. ఆ పిల్లని నేనేమంటే నా పిల్ల నాకు గెలుపుతుంది, ఊకే నీకు అర్థమైతే నా పర్సనల్ లైఫ్ లో ఏమవుతుంది? నా పర్సనల్ లైఫ్ మస్తుంది. నేను బ్యాంక్ పోవాలి, థాయిలాండ్ పోవాలి, ఇంకా చాలా ఉంటుంది నా లైఫ్ లో. నేను ఆ పిల్లలని కదా మెడపోయిందంట మెడని. ఎవరా? నేనా? నేను తిరుగుతున్నా? నేనేం తిరుగుతా? ఆమె నా పేరు జపం చేసుకుంటూ బతికిపోతుంది. అర్థమవుతుందా? మొన్న కూడా మమ్మీ నేను ముద్దులు ఇచ్చిన ఫోటో అప్లోడ్ చేసి మమ్మీ ఇన్స్టాగ్రామ్ లో. ఇప్పుడు రేపటి దినం మీదనా? ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఏదో కోడలు వచ్చి ఫ్యూచర్ లో కోడలు వచ్చి ఇవన్నీ అడిగితే నువ్వు ఏం సమాధానం చెప్తావు చెప్పు? నేనేం చెప్పాలి? వేరే అల్లుడు వస్తే మరి అది నువ్వు పెట్టుకున్నావు. నా ఇష్టం. అది దిగినప్పుడు లేదా నీకు? దిగింది భర్త నీతోనే కదా. చెప్పమ్మా. అది నువ్వు అనుకుంటే సరిపోలే కానీ మనం అనుకోవాలి. నువ్వేంటి అనుకునేది? మీ డాడీ కూడా అనుకున్నాడు, అర్థమవుతుందా? నా కొడక మధ్యలో రాకు, ఆంటీ గారికి నాకు మధ్యలో. పెద్ద లంగా ఇది వద్దు మనకి. నువ్వు జాకెట్, ఇది పెద్ద లంగా, నువ్వు జాకెట్. ఈ లంగదాన్ని మనం కోడలు చేసుకుంటే మనం మొత్తం అమ్మి తెగితే విజయవాడకి మన అవసరమా? అక్కడ ఎవరి లంగానే తెలుసులేదు. నువ్వు ఇవే తమాషాలు నా గురించి ఆంటీకి ఇలా చెప్పినావు అనుకో, నీ దవడలు దగ్గరకు అయిపోతాయి. రోజు చూసిన అమ్మ నీ గురించి కొడుతుంది మమ్మీ, ముక్కు నుంచి రక్తం వస్తుంది. ఆమె కూడా తీయటం తినాలి, మొత్తం కాయ కచ్చిన అయిపోయింది ఆమె తీయటది. ఆంటీ గారు నాకు మీ అబ్బాయితో సంబంధం లేదు ఆంటీ, నాకు కావాలి కాబట్టి నేను మీ దగ్గరికి వచ్చి మంచిగా 4 రోజులు ఉంటా. ఆంటీ నేను వస్తా ఆంటీ, మీరేం టెన్షన్ తీసుకోండి, ఖచ్చితంగా వస్తా. మీరు తినండి ఆంటీ టైంకి. ఐశ్వర్య దీంతో గొడవ మీకు వచ్చినప్పుడు ఏం చేయాలి చెప్పండి. అంత లేదు యాక్టింగ్ లేదు మాకు. నువ్వు మా ఇంటికి నేను చాలా సీరియస్ అవుతా ఈ విషయంలో. అలాగా మా ఇంటికి వెళ్ళి మళ్ళా అన్ని లేనిపోరు అని చెప్పడం కాదు గురించి. ఆంటీ మీకు మీ కొడుకు ఏమేమి చేసినా చెప్పుకో భయమా? నేను మా అమ్మకి అన్ని చెప్తా. అన్ని చెప్తావా? సరేనా ఆంటీ, అన్ని చెప్తానంట కదా. చెప్తా వచ్చినాక చెప్తా. బాగాలేకపోయి మరి గెలక మా అమ్మని. సరే ఆంటీ ఉంటాను. బాగాలేదు అన్నప్పుడు ఎలా హ్యాండిల్ చేయాలి తెలియదా? చంపేస్తా చంపేస్తా. గుద్దులు నుక్కో. గాయస్ నేనైతే పోతున్నా. ఏ కొడుకు ఆపుతాడో చూస్తా. నాకు మా అమ్మకి మా అత్తమ్మకి మధ్యలో ఎవ్వడు పండు పోతే మీ బాగున్నాడా? మా అన్న ఉన్నాడా?
నే వాడు ఇప్పుడు ఫోన్ చేసి ఇట్లా బార్డర్ పెట్టేసి రే, ఎంట్రీ అంటాడే. నీకు ఒక మెసేజ్ చూపిస్తా ఆగు ఒక్క నిమిషం ఆగు. ఏం చూపిస్తావు హ్యాపీ యానివర్సరీ బోత్ ఆఫ్ యూ. మీరు కలిసి ఉన్నా లేకున్నా యూ బోత్ ఆర్ మై ఫర్ ఎవర్ ఫేవరెట్. చూడగా నీకెంత వాల్యూ ఉంది నాకు కూడా అంతే ఉందాడ. ఇగో నీ ముంగ అన్ని నాతో వేరే మాట్లాడతాడు. ఫస్ట్ నువ్వు బయటకు పో. ప్లీజ్ ఫస్ట్ బయటకు అయిపోయింది అయిపోయింది First అయిపోయింది అయిపోయిన తర్వాత ఉండొద్దు ఇక లైట్ తీసుకో. వారం తర్వాత కలువు సరేనా? వారం తర్వాత రా, అప్పుడు దాకా రాకు. లైట్ తీసుకో ఆపే. ఖచ్చితంగా పోతారు ఇప్పుడు.